జంజీ ఉద్యమం మన ఇండియాలో రావాలి, కంపల్సరీ రావాలి. దానికి రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. జంజీ ఉద్యమం రావడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే 140 కోట్ల మంది జనాభాలో లక్షల మంది చనిపోతారు. దానికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. ఆయన ప్రధానమంత్రి చెయ్యాలి. ఇదే మన లక్ష్యం. యూపీఏ హయాంలో $2 ట్రిలియన్ ఉండి 10th పొజిషన్ లో ఉన్న మనము ఎన్డీఏ గవర్నమెంట్ లో జస్ట్ 10 ఇయర్స్ లో మన ఎకనామీ $4.27 ట్రిలియన్ గా 4th పొజిషన్ లో ఉన్నాం. కానీ మన రాహుల్ గాంధీ గారు జంజీ ఉద్యమం వల్ల మన పక్కోడిలు మనమే తగలబెట్టేయాలి, కార్పొరేట్ కంపెనీలు తగలబెట్టేయాలి, హోటల్ని తగలబెట్టేయాలి. దానికి ఉద్యమకారుణ్ణి రాహుల్ గాంధీ గారిని చెయ్యాలి. మనం ఆర్థికంగా ఎట్లా నష్టపోవాలంటే కనుక పర్యాటకం నష్టపోవాలి, అట్లాగే వ్యాపారాలన్నీ మూసుకోవాలి. మనం దానికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. ఆర్థికంగా మన వ్యాపారాలు, మన పర్యాటకం, మన ట్రాన్స్పోర్ట్ అన్ని దెబ్బతినాలి, పరిశ్రమలు అన్ని దెబ్బతినాలి, మన దేశానికి పెట్టుబడులు తగ్గాలి, నిరుద్యోగం విలయ తాండవం చెయ్యాలి. దానికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. జంజీ ఉద్యమకారుడు మన రాహుల్ గాంధీ గారు అని చెప్పి గర్వంగా చెప్పాలి. మనం ప్రభుత్వం స్థిరత్వం కోల్పోద్ది, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుంది. ఈ జంజీ ఉద్యమానికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. భారత్ లో రాజకీయ అనిశ్చిత నెలకొందని చెప్పి ప్రపంచమంతా అనుకోవాలి. విదేశీ పెట్టుబడులు మన దేశానికి రాకూడదు, విదేశీ పెట్టుబడులకి మన దేశం మీద నమ్మకం కోల్పోవాలి. దీనికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. జంజీ ఉద్యమానికి మన రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించాలి. భారతదేశ ప్రజలందరూ ఈ జంజీ ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఇదే మన అంతిమ లక్ష్యం. మళ్ళీ 4th పొజిషన్ లో ఉన్న దేశాన్ని 10th పొజిషన్ లో తీసుకురావడమే మన ధ్యేయం. జై హింద్.